మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందిన పూసలమ్మే అమ్మాయి మోనాలిసా భోంస్లే ఓవర్ నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది. 16 ఏళ్ల మోనాలిసా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళ సాక్షిగా బోలెడంత పాపులారిటీ తెచ్చుకుంది. ఈ టీనేజ్ గర్ల్ కు అవకాశాలు కల్పిస్తామంటూ దర్శక నిర్మాతలు వెంటపడుతున్నారని కథలొచ్చాయి. బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసాను ఆమె ఇంటికి వెళ్లి మరీ కలిసి తన సినిమాలో అవకాశం కల్పిస్తున్నానని ప్రకటించాడు. అంతేకాకుండా తనను బొంబాయికి తీసుకువెళ్లి మరీ అక్కడ నటనా శిక్షాలయంలో చేర్చాడు. అయితే సనోజ్ మిశ్రా మోనాలిసాను మోసం చేస్తున్నాడని, పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటున్నాడని అతడి సహచరుడు నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్ తీవ్రంగా ఆరోపించారు. మోనాలిసాను దోపిడీ చేస్తున్నాడని, ట్రాప్ చేస్తున్నాడని ఆరోపించాడు. అయితే సింగ్ ఆరోపణలను సనోజ్ తిప్పికొట్టారు. ఈ ఆరోపణలను అతడు తీవ్రంగా ఖండించారు. మోనాలిసా వయసు కేవలం 16 సంవత్సరాలని, తన కుమార్తె వయసున్న అమ్మాయి అని అన్నారు. తన ఉద్దేశం మోనాలిసా క్రేజ్ను క్యాష్ చేసుకోవడం కాదు, తనకు మద్దతునివ్వడం, మార్గనిర్దేశం చేయడం అని అన్నారు. మోనాలిసా భద్రత విషయంలో ఇలాంటి పుకార్లను నమ్మవద్దని సనోజ్ ప్రజలను కోరారు. కుంభమేళలో తన అద్భుతమైన అందం, ఆకర్షణతో ప్రేక్షకులను ఆకర్షించిన మోనాలిసా బలవంతంగా ఇంటికి తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చిందని, దీనివల్ల ఆమెకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన స్పష్టం చేశారు. మోనాలిసాపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నా కానీ ఈ క్లిష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి మద్దతునివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదని అన్నారు. సనోజ్ మిశ్రా తాను తన మనస్సాక్షికి అనుగుణంగా వ్యవహరిస్తున్నాడని, శ్రేయోభిలాషుల నుండి ఆశీర్వాదాలు పొందుతున్నానని అన్నారు. దేశం మొత్తం తనతో సంఘీభావంగా నిలబడి మద్దతు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం ఆమె ఇంట్లో ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా కనిపిస్తుందని తెలియడమే దానికి కారణమని అన్నారు. ఆమెకు సహాయం చేయడానికి తన శక్తి మేరకు తాను చేయగలిగినంతా చేస్తానని, మోనాలిసా నటనలో శిక్షణ పొందుతుందని అన్నారు. జితేందర్ పేరును ప్రస్తావించకుండా అతడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ప్రత్యారోపణలు చేశారు. అతడి ఆరోపణలు నిరాధారమని అన్నారు. కొందరు తనకు హాని కలిగిస్తున్నారని, తన చిత్రం ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ షూటింగ్ సమయంలో తనకు కీడు తలపెట్టారని కూడా ఆరోపించారు. ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ చిత్రంలో మోనాలిసాకు సనోజ్ ఒక కీలక పాత్రను ఆఫర్ చేశారు.